అలానే విశ్వేశ్వరరావు ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. ఆల్ ఇండియా జ్యువెలరీస్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఈ పంకజ్ అరోరా పీయూష్ గోయల్ గారికి ఒక లెటర్ రాశారు. ఏం రాశారు లెటర్ అని అంటే, భారత ఆర్థిక వ్యవస్థలోకి రానటువంటి బంగారం చాలా ఉంది, ఆ బంగారాన్ని ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? దాన్ని పట్టించుకోకపోగా ఇప్పుడు బంగారం మీద 6 నుంచి 15% ఇంపోర్ట్ డ్యూటీస్ వేసిన కారణంగా గ్రే మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు ఆయన. ఏంటి గ్రే మార్కెట్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా గోల్డ్ రేటు పెరుగుతుంది, వెండి రేటు పెరుగుతుంది, ప్లాటినం రేటు పెరుగుతుంది. ఈ రేట్లన్నీ పెరిగిన కారణంగా స్మగ్లింగ్ పెరుగుతుంది. విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు పెరుగుతారు అని చెప్పి ఆల్ ఇండియా జ్యువెలరీస్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా చెప్తున్నారు. ఇది కాదు పద్ధతి. భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, లేదంటే భారతదేశానికి సంబంధించి విదేశీ మారక నిల్వలు పెరగాలి, తరగకూడదు అని అంటే ఒకే ఒక మార్గం ఉంది. భారతదేశంలో 32,000 టన్నుల బంగారం భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా లాకర్లలో ఉంది. దాన్ని మీరు బయటికి తీసి దాన్ని గనక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేటువంటి ఒక చట్టాన్ని గనక తీసుకురాగలిగితే అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్ళదు. అలా కాకుండా మీరు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచిన కారణంగా గోల్డ్ స్మిత్స్, అలాగే ఈ గోల్డ్ తయారీదారులు, ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్, దాని మీద ఆధారపడినటువంటి ఆభరణాలు తయారు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దాదాపు 3.5 కోట్ల మంది రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పంకజ్ అరోరా ఒక లెక్క చెప్పారు. ఆయా షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు స్థాయిలు మొత్తం లెక్కేసి భారతదేశంలో 3.5 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పంకజ్ అరోరా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. ఒకే ఒక స్టేట్మెంట్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా బంగారం అమ్మకాలు తగ్గిపోయాయి. అలాగే బంగారానికి సంబంధించినటువంటి మార్కెట్ పేద మధ్యతరగతి వర్గాలకు దూరం అయిపోయింది. బంగారం షేర్ మార్కెట్ పడిపోతుంది. ఇవన్నీ కూడా ఒకే ఒక స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కారణంగా జరిగినటువంటి పరిణామాలు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు తగ్గుతుంది, భారత మార్కెట్లోనేమో బంగారం రేటు మధ్యతరగతికి అందుబాటులో లేకుండా నరేంద్ర మోడీ గారే చేస్తున్నారని చెప్పి పంకజ్ అరోరా రాసినటువంటి లెటర్. ఎలా అంతర్జాతీయ మార్కెట్లో? ఇప్పుడు ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో $4,700 ఉంది సుమారుగా యాజ్ ఆఫ్ నౌ. ఇంతకుముందు 5,000 కూడా వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో 5,000 కూడా వెళ్ళింది ఔన్స్ బంగారం. ఇప్పుడు అది 4,700కు వచ్చింది. అంటే తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు తగ్గుతూ ఉంది. దానికి కారణం ఏంది? ఇంటర్నేషనల్గా డాలర్ ఇండెక్స్ పడిపోతూ ఉంది ఇంటర్నేషనల్గా. అందుకని ఇప్పుడు దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ఈ డాలర్ ఇండెక్స్ ఈ మధ్యకాలంలో పెరిగింది, దాంతో బంగారం రేటు తగ్గింది. ఇది ఈక్వేషన్. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అదే దేశీయ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రేటు తగ్గుతున్నప్పటికీ కూడా దేశీయంగా వచ్చేటప్పటికి పెరుగుతుంది. దానికి కారణం ఏంది? ఈ మధ్యకాలంలో IGST అనేటువంటి ఒక ట్యాక్స్ వేశారు. వెండి మీద, బంగారం మీద 3% వేశారు IGST ట్యాక్స్. ఈ 3% కారణంగా బంగారం దిగుమతులు తగ్గిపోయాయి. దిగుమతులు తగ్గిపోయాయంటే అర్థమైంది, డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం కారణంగా దిగుమతులు కూడా తగ్గించేశారు. 30 ఏళ్ల కనిష్టానికి ఈ బంగారం దిగుమతులు తగ్గిపోయాయని చెప్పేసి లెక్కేశారు. అంటే ఇప్పుడు బంగారం దిగుమతులు తగ్గించేశారు. తగ్గాలి అని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారి టార్గెట్ కూడా అదే. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పదిలంగా ఉంటాయి, పెరుగుతాయి, వాణిజ్య లోటు ఉండదు, వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది అనేది ఆయన చెప్పేటువంటిది. సరే, ఆ ఈక్వేషన్ వేసుకున్నా కానీ ఇప్పుడు దేశీయంగా మరి పరిస్థితి ఏంటి? అంతర్జాతీయంగానేమో
బంగారం రేటు తగ్గుతుంది, ఔన్స్ బంగారం రేటు దేశీయంగానేమో పెరుగుతుంది. దీనికి కారణం ఏంది? ISGST ఈ మధ్యకాలంలో 3% వేసిన కారణంగా దిగుమతులు తగ్గించారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా 6% నుంచి 18% వెండి, బంగారం, ప్లాటినం మీద ఇంపోర్ట్ డ్యూటీస్ వేయబోతున్నారు. ఇది వేస్తే బంగారం జోలికి కానీ వెండి జోలికి కానీ ఎవ్వరూ వెళ్ళరు, వెళ్ళే ప్రసక్తే లేదు. ఏది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా వెళ్ళరు. ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వెళ్తున్నారు కొద్ది గొప్ప, ఈ ఎగువ మధ్య తరగతి కూడా వెళ్ళరు బంగారం జోలికి. కొద్ది గొప్ప వెండి కొనవచ్చు. మరి ఎవరు వెళ్తారు బంగారం జోలికి? కుబేర్లు వెళ్తారు, బ్లాక్ మనీ హోల్డర్స్ వెళ్తారు, డబ్బు బాగా గదుల నిండా పేర్చినటువంటి వాళ్ళు వెళ్తారు, బాగా అవినీతి సొమ్మును సంపాదించినటువంటి వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి తప్ప ఎవ్వరు కొనుగోలు చేసిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచిన కారణంగా అమాంతం బంగారం వెండి రేటు పెరిగింది దేశంలో. అంతర్జాతీయంగానేమో తగ్గుతుంది, లండన్ మార్కెట్లో తగ్గినట్టు చూపిస్తుంది, భారతదేశంలో మాత్రం పెరిగినట్టు చూపిస్తుంది. దానికి కారణం ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్లోనేమో, ఇంటర్నేషనల్ ఇండెక్స్లోనేమో డాలర్ పెరుగుతుంది, బంగారం తగ్గుతుంది. ఇక్కడ ఏంటి పరిస్థితి? డాలరుతో పోల్చుకుంటే మన రూపీ బలహీనపడుతుంది. రికార్డు స్థాయిలో అత్యంత కనిష్టంగా ₹95.75 పడిపోయింది డాలర్తో పోలిస్తే మన రూపీ వాల్యూ. రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? బంగారం వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మన దేశానికి వచ్చేటప్పటికి ఈ ఈక్వేషన్ మనం చూసుకుంటే బంగారం రేటు పెరుగుతుంది. సో బంగారం రేటు ఎందుకు పెంచుతున్నాము అంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? బంగారం రేటు పెంచడానికి కారణం కొనుగోలు చేయకుండా ఉంటారని చెప్పి ఆయన చెప్తున్నారు. కొనుగోలు చేయకుండా ఉంటే ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతాయి. 3% పెంచితేనే 30 ఏళ్ల కనిష్టానికి దిగుమతులు తగ్గిపోయాయి. మరి ఇప్పుడు 15% పెంచితే ఆ లెక్కేసుకోండి. 3% 30 సంవత్సరాలకి అయితే 15%, ఇంకా దాదాపు 100 సంవత్సరాల క్రితం ఎంత ఉందో దిగుమతి, ఆ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉసుమారుగా మనం అంచనా వేసుకోవచ్చు. సో బంగారం దిగుమతులు తగ్గిపోతే మనకి భారత రిజర్వ్ కరెన్సీ పెరుగుతుంది, రిజర్వ్ కరెన్సీ పదిలంగా ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. సో దీనిలో తప్పులేదు. నరేంద్ర మోడీ గారు ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆయనకి అందరికంటే బాగా తెలుసు కాబట్టి జాగ్రత్తలు చెప్తున్నారు. మీరు విదేశాలకు వెళ్ళొద్దు, విదేశీ వస్తువులు కొనొద్దు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, ఆయిల్ కన్జంప్షన్ తగ్గించండి, పెట్రోల్ డీజిల్ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, కార్లు వాడద్దు, ఒకవేళ వాడిన కార్ పూల్ చేసుకోండి, కార్ నిండుగా 4-5 వెళ్ళండి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. మంచిదే. మరి 32,000 టన్నుల బంగారం లాకర్లో ఉన్నది ఎవరు బయటికి తీసుకొస్తారు? ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా వేస్తున్నటువంటి ప్రశ్న. మరి దాని సంగతి ఏంటి? దాని సంగతి తేల్చాలి కదా. అది కనుక బయటకు వస్తే 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం సుమారుగా అది అని చెప్పి అంచనా వేస్తున్నారు. సో కాబట్టి అది బయటకు వస్తే ఆర్థిక వ్యవస్థ, విదేశీ మార్గద్రవ్యాలు నిల్వలు ఇవన్నీ బాగా పెరుగుతాయి అని చెప్పి ఇప్పుడు పంకజ్ అరోరా చాలా సింపుల్ లాజిక్ చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఏ చట్టం తీసుకొస్తే ఈ 32,000 టన్నుల బంగారం బయటకు వస్తుంది లాకర్లో నుంచి? అక్రమార్కులు అనేక మంది దాచిపెట్టుకున్నటువంటి బంగారం కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో, రకరకాలుగా, ఈవెన్ మీకు బ్రిక్స్ రూపంలో కూడా తయారు చేసి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మనకి ఇటుక రాయి ఉంది కదా, ఇటుక రాయి అంటే మనకు తెలిసినటువంటి ఇటుక రాయి, కానీ బడాబాబులు, నల్లధరులు, అవినీతి పరులు బ్రిక్ అంటే ఏంటో తెలుసా? బంగారపు ఇటుక. ఈ బంగారపు ఇటుకలను కొంతమంది లాకర్లో పెట్టున్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది. వాళ్ళ సంగతి ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళని కనుక బయటకు తీసుకొస్తే ఈ రిస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదు, భారతదేశం విదేశీ మారక నిల్వలను అద్భుతంగా కలిగి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరి అది సాధ్యమా నరేంద్ర మోడీ గారికి? అది చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి చట్టం తీసుకురావాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.